హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఫుల్ గా చూడండి. లాస్ట్ వీడియోలో కలి ఎలా పుట్టాడు, కలి ఎలా ప్రవేశిస్తాడు అని చెప్పుకున్నాం కదా. ఈ రోజు వీడియోలో కూడా కలియుగం ఎప్పుడు ముగుస్తుంది, కలియుగం అంతం ఎలా అవుతుంది, కలియుగం అంతం అయ్యేటప్పుడు జరిగే పరిణామాలు ఏమిటి అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఫుల్ గా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మా వీడియోస్ కి రీచ్ పెరుగుతుంది. వేదాల ప్రకారం హిందూ మతంలో 4 యుగాలు ఉన్నాయి. వాటిలో చివరిదైన కలియుగంలోనే ప్రస్తుతం మనం జీవిస్తున్నాం. కలియుగం ముగియడానికి ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో తెలుసా? కలియుగం ముగిసాక ఎలాంటి సంఘటనలు జరుగుతాయి అన్నది ఇప్పుడు చెప్పుకుందాం. హిందూ మతం 90,000 సంవత్సరాల నాటిదని చెబుతారు. క్రీస్తు పూర్వం 90,057లో స్వయంభూ మానవు, క్రీస్తు పూర్వం 66,073లో వైవస్థ మానవు హిందూ మతంలో మొదటివారు. పౌరాణిక విశ్వాసం ప్రకారం శ్రీరాముని జననం క్రీస్తు పూర్వం 5,114, శ్రీకృష్ణుని జన్మం క్రీస్తు పూర్వం 3,112న పేర్కొన్నారు. అదే సమయంలో ప్రస్తుత పరిశోధనల ప్రకారం హిందూ మతం 12 నుంచి 15,000 సంవత్సరాల పురాతనమైనదిగా పరిగణిస్తున్నారు. ఇది సుమారు 24,000 సంవత్సరాల నాటిది అని తెలుస్తుంది. వేదాల ప్రకారం హిందూ మతంలో సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అనే 4 యుగాల గురించి ప్రస్తావించారు. ఈ సత్యయుగంలో దాదాపు 17,28,000 సంవత్సరాలు, త్రేతాయుగంలో సుమారు 12,96,000 సంవత్సరాలు, ద్వాపరయుగంలో 8,64,000 సంవత్సరాలు, కలియుగంలో దాదాపు 4,32,000 సంవత్సరాలు ఉన్నాయని చెబుతారు. శ్రీరాముడు త్రేతాయుగంతోనూ, శ్రీకృష్ణుడు ద్వాపరయుగంతోనూ ముడిపడి ప్రస్తుత కలియుగం కొనసాగుతోంది. సత్యయుగం 4 యుగాల్లో మొదటిది సత్యయుగం. దీన్నే కృతయుగం అని కూడా అంటారు. ఈ యుగంలో భగవంతుడు నారాయణుడు లక్ష్మీ సమేతంగా భూమిని పరిపాలించాడు. దీని కాల పరిమాణం 17,27,000 సంవత్సరాలు. ఈ యుగంలో ధర్మం 4 పాదాల మీద నడిచిందని శివపురాణం చెబుతోంది. అందుకే ప్రజలు ఎలాంటి బాధలు లేకుండా సుఖ సంతోషాలతో ఉన్నారు. అకాల మరణాల మాట లేదు. కృతయుగానికి రాజు సూర్యుడు, మంత్రి గురువు. గురువు బంగారానికి అధిపతి కాబట్టి ఎటు చూసినా బంగారమయంగా ఉండేదట. ప్రభువు ప్రజల మధ్య ఎలాంటి విభేదం ఉండేది కాదు. విరోధం లేకుండా కాలం చక్కగా నడిచింది. సతయుగం వైవస్వత మన్వంతరంలో కార్తీక శుద్ధ నవమి రోజు ప్రారంభమైంది. త్రేతాయుగంలో భగవంతుడు శ్రీరామచంద్రుడిగా అవతరించి రావణాసురుణ్ణి సంహరించి ధర్మ సంస్థాపన చేశాడు. ఈ యుగం పరిమితి 12,96,000 సంవత్సరాలు. ఈ యుగంలో ధర్మం 3 పాదాలపై నడిచింది. త్రేతాయుగంలో రాజుగా కుజుడు, మంత్రిగా శుక్రుడు ఉన్నారు. కుజుడు యువకుడు, యుద్ధప్రియుడు. సుక్షిత్రుడు బాహుబలి పరాక్రమవంతుడు. రాజుగా ఆచారాలకు కట్టుబడి ఉండకుండా తిరిగేవాడు. రాక్షస గురువైన శుక్రాచార్యుడు స్త్రీ కారకుడు, మాయా మంత్ర తంత్రవాది. కుజుడికి పరమశత్రువు. రాజు మాటకి మంత్రి మాటకి పడకపోవడం వల్ల మంత్రులు క్రూర స్వభావులై రాజ్యపాలనను భ్రష్టు పట్టించారు. స్త్రీ వ్యామోహంతో కలహాలు పెంచి దైవ కార్యాలు నిర్వహించే వంశాలను అంతరించేలా చేశారు. ఇలా రాక్షసులు దుర్మార్గుల వలన త్రేతాయుగంలో ధర్మం ఒక భాగం దెబ్బతిని 3 పాదాలపై నడిచింది. ఈ యుగము వైశాఖ శుద్ధ తదియ రోజు ప్రారంభమైంది. ద్వాపరయుగం 3వ యుగం. ద్వాపరయుగం శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణునిగా అవతరించాడు. దీని కాల పరిమాణం 8,64,000 సంవత్సరాలు. ద్వాపర యుగంలో రాజుగా చంద్రుడు, మంత్రిగా బుధుడు ఉన్నారు. చంద్రుడిది గురువర్గం, బుధుడిది శనివర్గం. అందుకే వీరిద్దరికి ఒకరంటే ఒకరికి పడదు. బుధుడు చెడు విద్యలను రాక్షసులకు, దుర్మార్గులకు ఇచ్చి సాధువులకు, సజ్జనులకు, స్త్రీలకు అపకారం చేయమని పురుగొల్పుతాడు. దేవతా కార్యాలు జరగకుండా అడ్డుపడతాడు. చంద్రుడు సకల విద్యా పారంగతుడు. రాజులకు సకల విద్యలు నేర్పించి దుష్టులను, మాయావులను నాశనం చేయడానికి సహకరిస్తాడు. ఈ విధంగా ద్వాపర యుగంలో ధర్మం 2 భాగాలు నశించి కలియుగం ప్రారంభమైంది. కలియుగం మహాభారత ఇతిహాసాన్ని ఒక నిర్దిష్ట విధానంలో చూడవలసిన అవసరం ఉంది. కురుక్షేత్ర సంగ్రామం క్రీస్తు పూర్వం 3,140 సంవత్సరంలో అంతమైంది. కృష్ణుడు క్రీస్తు పూర్వం 3,102 సంవత్సరంలో తన శరీరాన్ని విడిచాడు. ఆ తరువాత 3 నుంచి 4 నెలలకు కలియుగం ఆరంభమైంది. ప్రస్తుతం మనం క్రీస్తు పూర్వం 2023లో ఉన్నాము. అంటే కృష్ణుని శకము 5,124 సంవత్సరాలకు పూర్వం
అంతమైంది. కలియుగం కాలపరిమితి 4,32,000 సంవత్సరాలు. అందులో సుమారు 5,000 సంవత్సరాలు గడిచిపోయినాయి. హిందూ బౌద్ధ కాలములకు ఆధార గ్రంథమైన సూర్య సిద్ధాంతం ప్రకారం పూర్వశకము 3102 ఫిబ్రవరి 18 అర్ధరాత్రి కలియుగం ప్రారంభమైంది. కృష్ణుడు సరిగ్గా అదే సమయానికి అవతారంను చాలించాడని చెబుతారు. కలియుగానికి రాజు శని. ఈ యుగం అంతమయ్యే నాటికి ఆయు ప్రమాణం 12 ఏళ్లకు కుంచించిపోతుందని భగవద్గీతలోని 8.17 శ్లోకంలో పేర్కొన్నారు. కలియుగాంతంలో కల్కి రూపంలో భగవంతుడు అవతరించి తిరిగి సత్యయుగ స్థాపనకు మార్గం సుగమం చేస్తాడని శివపురాణం చెబుతోంది. పండితులు చెప్పిన ప్రకారం కలియుగం 4,32,000 మానవ సంవత్సరాలుగా విస్తరించి ఉంది. అందులో మనం కొన్ని వేల సంవత్సరాలు మాత్రమే గడిపాము. కలియుగం ఆధునిక గణనను పరిశీలిస్తే కలియుగం క్రీస్తు పూర్వం 3,125లో 5 గ్రహాలు అంగారకుడు, బుధుడు, శుక్రుడు, శని, బృహస్పతి మేషరాశిలో 0 డిగ్రీల వద్ద ఉన్నప్పుడు ప్రారంభమైందని చెబుతారు. దీని ప్రకారం ఇప్పటికీ కలియుగం 3,102 ప్లస్ 2023 ఈక్వల్ టు 5,125 సంవత్సరాలుగా మాత్రమే గడిచింది. ఈ విధంగా కలియుగం మొత్తం 4,32,000 సంవత్సరాలలో 5,125 సంవత్సరాలు గడిచినట్లయితే ఇంకా 4,26,875 సంవత్సరాలు మిగిలి ఉన్నాయి. అంటే కలియుగం ముగియడానికి ఇంకా 4,26,875 సంవత్సరాలు మిగిలి ఉన్నాయి. ప్రస్తుతం కాలాన్ని కలియుగం మొదటి దశ అంటారు. పురాణాల ప్రకారం సత్యయుగం నుంచి కలియుగానికి చేరుకునేసరికి మనుషుల్లో మానవుల సగటు ఎత్తు, ఆయు ప్రమాణం, తెలివితేటలు తగ్గుతూ వచ్చాయి. సత్యయుగంలో 1,00,000 సంవత్సరాలు జీవిస్తే త్రేతాయుగానికి 10,000 సంవత్సరాలకు చేరుకుంది. వాల్మీకి రామాయణం ప్రకారం రాముడు 11,000 సంవత్సరాలు జీవించాడు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు 125 ఏళ్లు జీవించాడు. కృష్ణుడి మరణంతోనే ద్వాపర యుగం ముగిసింది. ఆ తరువాతే కలియుగం ప్రారంభమైంది. మొదటి యుగంలో ధర్మం 4 పాదాలపై నడిస్తే రెండో యుగంలో 3 పాదాలపై, మూడో యుగంలో 2 పాదాలపై నడిచింది. ఇక ప్రస్తుతం నడుస్తున్న కలియుగంలో ధర్మం అనే మాటలకు చోటే లేదు. కలియుగం ఎలా ఉంటుంది? కలియుగంలో మతం అంతరించిపోతుంది. దుష్కర్మలు పెరగడం, దుష్టకార్యాలు వంటివి ఎక్కువగా చేస్తుంటారు. ఈ యుగంలో భూమిపై ఉన్న అన్ని జీవుల్లో దేవతలు, రాక్షసులు, యక్షులు లేదా గంధర్వులు కూడా మనిషి కంటే గొప్పవారు కాదు. ఈ యుగంలో మంచి పనులు చేసేవారిని దేవతలుగాను, చెడు పనులు చేసేవారిని పాపులుగాను, రాక్షసులుగాను పరిగణిస్తారు. వేదవ్యాస మహర్షి మహాభారతంలో కలియుగం గురించి ప్రస్తావించారు. ఈ యుగంలో మానవులు వర్ణ ఆశ్రమ సంబంధిత ధోరణులు ఉండవని, వేదాలను అనుసరించేవారు ఉండరని తెలిపారు. ప్రజలు కూడా వివాహానికి కులం, గోత్రం, మతాన్ని పరిగణించరు. శిష్యులు, గురువు చెప్పిన మాట వినరు. కలియుగంలో కాలం నడుస్తున్న కొద్దీ భయంకరమైన రోజులు వస్తాయి. కలియుగంలో మనుషులు ఉన్నత స్థానానికి చేరుకోవడానికి రకరకాలుగా ప్రయత్నిస్తారు. అడ్డుదారులు తొక్కుతారు. వయస్సు, ఎత్తు, బలం, జ్ఞానం, ఆకర్షణ వంటివన్నీ రాను రాను కలియుగంలో తగ్గిపోతాయి. కలియుగాంతానికి ముందు మనుషులు కేవలం చేపలు మాత్రమే తింటారు. గొర్రె మేక పాలు మాత్రమే తాగుతారు. ఆవులు ఉండవు. భగవద్గీత ప్రకారం కలియుగం అంతమవడానికి ముందు భూమి మీద ఆవులు ఉండవట. ఒకరిపై ఒకరికి జాలి ఉండదు. వ్యతిరేక స్వభావంతో మహిళలు చాలా చండాలంగా మాట్లాడుతారు. ఎంతో ఓర్పు, సహనానికి మారుపేరైన మహిళలు వ్యతిరేక స్వభావం కలిగి ఉంటారు. కలియుగాంతానికి ముందు సూర్యగ్రహణాలు ఉండవు. వ్యభిచారం వంటి అకృత్యాలు విపరీతంగా పెరిగిపోతాయి. కలియుగాంతం సమయంలో మనుషులు 7-8 ఏళ్ల వయసులోనే మరో జన్మ ఇవ్వగలుగుతారు. కలియుగాంతంకు ముందు ఎక్కడా ఆలయాలు ఉండవు. నక్షత్రాలు వెలుగు తగ్గిపోతుంది. భూమి మీద వేడి విపరీతంగా పెరిగిపోతుంది. కలియుగంలో ధర్మం నశిస్తుంది. అన్యాయాలు, అక్రమాలకు పెద్దపీట వేస్తారు. వావి వరుసలు లేకుండా పోతాయి. మనుషుల్లో జంతువుల సంస్కృతి పెరిగిపోతుంది. తల్లిదండ్రులను లెక్క చేయరు. భార్యాభర్తల బంధం కూడా ఉండదు. విచిత్రమైన వ్యాధులతో మనుషులు అంతమవుతారు. విచ్చలవిడితనం పెరుగుతోంది. ప్రకృతి వైపరీత్యాలతో దేశాలే తుడుచుకుపెట్టుకుపోతాయి. దైవభక్తి అంతరిస్తుంది. ఎవరినీ పట్టించుకోరు. దేనికి కూడా ప్రాధాన్యం ఇవ్వరు. సూర్యచంద్రులు కూడా గతి తప్పుతారు. మనిషి ఆయుష్ 16 సంవత్సరాలకు పడిపోతుంది. కలియుగంలో ధర్మం అధర్మ మార్గం పడుతుందని, మానవులు నరమాంస భక్షుల్లా ప్రవర్తిస్తారని, శాంతి సామరస్యం తన ఉనికిని కోల్పోతుందని పేర్కొన్నారు. సృష్టిలోని అధర్మాన్ని రూపుమాపడానికి, ధర్మాన్ని రక్షించడానికి శ్రీ మహావిష్ణువు కల్కిగా భూలోకానికి వస్తారని చెబుతారు. మంత్రులు రాహుకేతువులు. మంత్రులిద్దరికీ ఒకరంటే ఒకరికి పడదు. రాహువు శనికి మిత్రుడు. కలియుగం ఆరంభంలో 4 ధర్మశాస్త్రాలు, వాటిని
రక్షించే బ్రాహ్మణులను, అగ్రహాలను, రాజులను నశింపజేస్తూ వచ్చారు. అప్పటి నుంచి క్రూరత్వం, అసత్యం, అప్రమాణం, అధర్మం, అన్యాయం తలెత్తాయి. ఈ యుగంలో వావి వరుసలు తప్పి వర్ణ సంకరణాలు మొదలై దొరలే దొంగలవుతారు. దైవభక్తి తగ్గి హింసా సిద్ధాంతాలు పెరుగుతాయి. పాపం వల్ల దుఃఖం అనుభవిస్తాం అనే భయం పోయి స్త్రీని, ధనాన్ని పొందినవాడే గొప్పవాడని అనుకునే రోజులొస్తాయి. అధర్మం పెరుగుతుంది. వర్ణద్వేషాలు, మత విద్వేషాలు పెరుగుతారు. ఒక్క మాటలో చెప్పాలంటే కలియుగంలో మంచి అనే మాటకు చోటు లేకుండా అధర్మానికే మొగ్గు చూపుతారు. ప్రస్తుతం ఈ యుగం 5000 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ యుగంలో మానవుడి సగటు ఆయుష్ 100 ఏళ్ల కన్నా తక్కువే. కలియుగంలో విష్ణు అవతారం లోకంలో స్త్రీ ద్వేషం, దుష్ప్రవర్తన, దురాగతాలను అంతం చేయడానికి, ప్రపంచాన్ని రక్షించడానికి విష్ణువు వివిధ అవతారాలను ధరించాడు. అలా ఆయన రూపుదాల్చినవే దశావతారాలుగా గుర్తింపు పొందాయి. అందులో 10వ అంటే చివరిది అవతారమే కల్కి అవతారంగా చెబుతారు. కలియుగంలో పాపభీతి తారాస్థాయికి చేరినప్పుడు విష్ణువు కల్కి రూపాన్ని ధరిస్తారు. కల్కి అవతారంలో ఉన్న విష్ణువు శ్రావణ మాసంలో శుక్లపక్ష పంచమి రోజున శంబాల అనే ప్రదేశంలో విష్ణుయాస అనే వ్యక్తి ఇంట్లో జన్మిస్తాడని చెబుతారు. ఈ అవతారంలో దేవదత్తుడు గుర్రంపై స్వారీ చేసి పాపులను నాశనం చేసి ప్రపంచంలోని భయం, అసత్యతను మరోసారి అంతం చేస్తాడు. అప్పటి నుంచి స్వర్గయుగం ప్రారంభమవుతుంది. విష్ణువు కల్కి అవతారం ధరించడానికి ఇంకా 1000 సంవత్సరాలు మిగిలి ఉన్నాయి. కానీ విష్ణువు ఇప్పటికే కల్కి రూపంలో పూజలు అందుకుంటున్నాడు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాము. నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మా వీడియోస్ కి రీచ్ పెరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్.